హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అడోబీ ప్రీమియర్ ప్రోలో టెక్స్ట్ను యాడ్ చేసిన తర్వాత మనకు నచ్చిన విధంగా అంటే ఏ విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు అంటే టెక్స్ట్కు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ లైక్ టెక్స్ట్ ఫాంట్ కానీ సైజ్ కానీ ఏ విధంగా చేంజ్ చేయాలి అండ్ ఆల్సో టెక్స్ట్ ను ఏ విధంగా అలైన్మెంట్ చేసుకోవాలి, టెక్స్ట్ యొక్క ఫిల్ కలర్ అండ్ స్ట్రోక్ షాడో ఏ విధంగా యాడ్ చేయాలి, వీటన్నిటిని కూడా మనం ఈ క్లాస్ లో నేర్చుకుందామండి. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో టెక్స్ట్ ను ఏ విధంగా యాడ్ చేయాలి అని ఆల్రెడీ ఒక వీడియో చేశాను. చూడని వారు ఎవరైనా ఉంటే పైన కార్డ్స్ లో ఇస్తున్నాను, చూడండి. ఫ్రెండ్స్, మొదట నేను ఒక టెక్స్ట్ ని ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను. దీనికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీరు టూల్స్ ప్యానెల్ లో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చివరి నుంచి రెండవది టైప్ టూల్ అని కనిపిస్తుంది. దీన్ని నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ నేను జస్ట్ మౌస్ తో క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే నాకు ఇక్కడ రెడ్ కలర్ బాక్స్ ఏర్పడింది. నేను ఇప్పుడు టైప్ చేస్తున్నాను, చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అవతార్ ఫైర్ అండ్ యాష్ అనే ఈ టెక్స్ట్ ను నేను టైప్ చేశాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఈ టెక్స్ట్ కి సంబంధించి ప్రాపర్టీస్ అనేటివి మనం ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ లో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు టెక్స్ట్ కింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా చేంజ్ చేసుకోవచ్చు. కానీ మనకు ఇక్కడ దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ ప్రాపర్టీస్ అనేటివి చేంజ్ చేసుకోవడానికి ఒక డెడికేటెడ్ ప్యానల్ ఇవ్వడం జరిగింది. అదే మనకి ఇక్కడ చూసినట్లయితే ప్రాపర్టీస్ ప్యానల్ లో ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేసినట్లయితే నాకు ఇక్కడ టెక్స్ట్ కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అన్ని కూడా ఇక్కడ ఈ ప్యానల్ లో మనకు చేంజ్ చేసుకోవడానికి ఒక డెడికేటెడ్ ప్యానల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, నేను మొదట ఏం చేస్తానంటే నేను టైప్ చేసినటువంటి ఈ టెక్స్ట్ కి ఫాంట్ ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, దానికి ముందు నేను దీన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ నేను తీసుకొని వచ్చాను. రైట్ సెంటర్ లో పెట్టాను. ఇప్పుడు సెలెక్ట్ చేశాను. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకు ఈ ప్రాపర్టీస్ ప్యానల్ లో ఈ టెక్స్ట్ ను సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టెక్స్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ లో మొదట మనకు ఇక్కడ ఏరియల్ అని కనిపిస్తుంది కదండి. ఇది ఈ టెక్స్ట్ కి సంబంధించి ఒక ఫాంట్ టైప్ అండి. ఈ ఫాంట్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చాలా రకాలుగా ఫాంట్ వేరియేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఏదంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు దానికి సంబంధించిన ఫాంట్ రకాల్లోనే ఈ విధంగా వస్తుంది. నేను ఇప్పుడు వేరే చేంజ్ చేస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఈ ఫాంట్ కి సంబంధించిన ఫ్యామిలీ నుంచి కొన్ని నేను చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ అవతార్ ఫైర్ అండ్ యాష్ ఈ విధంగా చూసారా. నేను చేంజ్ చేయగానే ఈ విధంగా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ టైప్ ని సెలెక్ట్ చేస్తున్నాను, చూసారా, ఈ విధంగా అయిపోయింది. అండ్ నెక్స్ట్ మరొక టైప్ సెలెక్ట్ చేస్తాను. రైట్, చూసారా, ఈ విధంగా మనకు ఈ ఫాంట్ వేరియంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు సబ్ టైప్ కూడా కింద ఇవ్వడం జరిగింది. ఈ ఏదైతే ఇప్పుడు నేను ఫాంట్ స్టైల్ ని సెలెక్ట్ చేశాను దానికి సబ్ టైప్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది రెగ్యులర్ సైజ్. మొదటగా ఉన్నటువంటి ఫాంట్ స్టైల్ ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక ఫాంట్ వేరియంట్. దీనికి సబ్ టైప్ లో మనకి ఇక్కడ నారో ఇవ్వడం జరిగింది. మొదట నారో ఈ విధంగా ఉంది. నారో బోల్డ్ సెలెక్ట్ చేశాను, చూసారా, ఫాంట్ అనేది ఈ విధంగా బోల్డ్ గా తయారైంది. అండ్ నెక్స్ట్ రెగ్యులర్ చేశాను, ఇది రెగ్యులర్. అండ్ నెక్స్ట్ నాకు ఇటాలిక్ ఇచ్చాను. ఇటాలిక్ ఇస్తే ఈ విధంగా వచ్చింది. ఇటాలిక్ అనేది ఒక స్టైలిష్ ఎంఫాసిస్ లెక్క మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇటాలిక్ అనేది కోట్స్, స్టైలిష్ టైటిల్స్, సినిమాటిక్ ఫీల్ కోసం ఈ విధంగా యాడ్ చేస్తారు ఇటాలిక్ అనేది. నెక్స్ట్ మనకి ఇక్కడ బోల్డ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. బోల్డ్ అనేది మనకు ఎక్కువగా టెక్స్ట్ యొక్క థిక్నెస్ ని ఇంక్రీజ్ చేయడానికి మనం ఇక్కడ బోల్డ్ ను వాడతామండి. ఈ బోల్డ్ టైటిల్స్ అనేది మనకు టైటిల్స్ లో వాడతాము. హెడ్ లైన్స్, ఇంపార్టెన్స్ వర్డ్స్ ని చూపించడానికి ఈ బోల్డ్ మనం సెలెక్ట్ చేస్తాము. ఇలా మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చాలా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఫాంట్ కి సంబంధించినటువంటి ఫాంట్ టైప్ అనేది మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. దాని సబ్ టైప్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకు నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ టీ లెటర్ ఇవ్వడం జరిగింది. దీనికి ఫ్లాక్స్ బోల్డ్ అని ఇవ్వడం జరిగింది. ఇది సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా చూడండి, ఈ వేరియేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా వేరియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఇటాలిక్ ఉంది, ఫాక్స్ ఇటాలిక్ అని ఉంది. దీన్ని సెలెక్ట్ చేసినట్లయితే చూసారా, ఇది ఒక ఇటాలిక్ స్టైల్లో చేంజ్ కావడం జరిగింది. నెక్స్ట్ మనకు ఇక్కడ చూసినట్లయితే ఆల్ క్యాప్స్ అని ఉంది. టోటల్ లెటర్స్ కూడా స్మాల్ లో ఉన్నాయి. నేను దీన్ని ఇప్పుడు క్యాపిటల్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు ఆల్ క్యాప్స్ అనే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దీన్ని క్లిక్ చేశాను, చూసారా, టోటల్ లెటర్స్ కూడా ఇక్కడ మనకు క్యాపిటల్ వచ్చాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే స్మాల్ క్యాప్స్ అని ఉంది, చూసారా, క్యాపిటల్ లెటర్స్ లో స్మాల్ గా ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్ అని ఇవ్వడం జరిగింది. ఇది ఎలా అంటే ఈ అవతార్ అనే దాంట్లో నేను ఓన్లీ ఇప్పుడు నేను ఏం చేశానంటే ఏ తర్వాత ఉన్నటువంటి ఈ లెటర్స్ సెలెక్ట్ చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను అవతార్ అనే వర్డ్ లో ఏ కాకుండా మిగతా లెటర్స్ సెలెక్ట్ చేశాను. అండ్ సెలెక్ట్ చేసి నేను ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ ను సెలెక్ట్ చేస్తున్నాను. సూపర్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేయగానే ఈ లెటర్స్ అన్ని కూడా ఏ లెటర్ కి పైకి వెళ్ళడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను అదే సబ్స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తున్నాను, చూడండి, చూసారా, నేను సబ్స్క్రిప్ట్ సెలెక్ట్ చేయగానే ఏ లెటర్ కి కిందికి వచ్చాయి. ఈ విధంగా మనకు ఇది టెక్స్ట్ ను వేరీ చేసుకోవడానికి వర్క్ చేస్తుంది.
నేను ఇప్పుడు నార్మల్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ సెలెక్ట్ చేసినటువంటి ఈ అవతార్ ఫైర్ అండ్ యాష్ అనే ఈ టైటిల్ కి నేను టోటల్ గా అండర్లైన్ చేయాలనుకున్నప్పుడు నాకు ఇక్కడ టీ అండర్లైన్ అని కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేస్తే చూసారా ఈ విధంగా మనకు అండర్లైన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనకు టెక్స్ట్ ను ఫాంట్ సెలెక్ట్ చేసాము. అయితే టెక్స్ట్ ను ఏ విధంగా ఆల్టర్నేట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ చూసాము. నెక్స్ట్ మనకు టెక్స్ట్ కి సంబంధించి టెక్స్ట్ ఫాంట్ ఏ విధంగా చేంజ్ చేయొచ్చు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫాంట్ సైజ్ అని ఉంది కదండి. ఈ ఫాంట్ సైజ్ ని నేను ఈ విధంగా ఇంక్రీజ్ చేసినట్లయితే ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి ఫాంట్ సైజ్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ అలైన్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ నాకు ఇక్కడ ఆల్రెడీ లెఫ్ట్ అలైన్ టెక్స్ట్ అని ఉంది. దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ అలైన్ అయి ఉంది. అంటే ఇందులో ఉన్నటువంటి వర్డ్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ అలైన్ అయి ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యాంకర్ పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే సెంటర్ అలైన్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేస్తున్నాను. చూసారా నేను సెంటర్ అలైన్ టెక్స్ట్ సెలెక్ట్ చేయగానే నాకు ఇక్కడ యాంకర్ పాయింట్ అనేది మిడిల్ లోకి వచ్చింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ అనేటివి సెంటర్ లోకి సెట్ కావడం జరిగింది. సెంటర్ అలైన్ కు అనుగుణంగా ఈ విధంగా వాటికి అవే సెట్ అయ్యాయి. ఇప్పుడు నేను రైట్ అలైన్ టెక్స్ట్ చేస్తున్నాను చూడండి. చూసారా నేను ఇక్కడ రైట్ అలైన్ టెక్స్ట్ ప్రెస్ చేయగానే నాకు ఇక్కడ ఇందులో ఉన్నటువంటి వర్డ్స్ అన్ని కూడా రైట్ సైడ్ అలైన్ అయ్యాయి. అదే విధంగా యాంకర్ పాయింట్ అనేది మనకి ఇక్కడ రైట్ సైడ్ రావడం జరిగింది. మీకు బెస్ట్ గా అర్థం కావాలంటే నేను ఒక ప్యాసేజ్ తీసుకుంటాను చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్యాసేజ్ తీసుకొని ఈ విధంగా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి ప్యాసేజ్ ఏదైతే ఉందో మొదట నాకు ఇక్కడ లెఫ్ట్ అలైన్ టెక్స్ట్ లో ఉంది. అండ్ యాంకర్ పాయింట్ అనేది ఇక్కడ లెఫ్ట్ లో ఉంది. దీన్ని ఇప్పుడు నేను సెంటర్ అలైన్ టెక్స్ట్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ లెఫ్ట్ అలైన్ లో ఉన్నటువంటి ఈ ప్యాసేజ్ కు సంబంధించినటువంటి వర్డ్స్ అన్ని కూడా సెంటర్ లోకి రావడం దానికి అదే సెంటర్ అలైన్మెంట్ కు తగ్గట్లుగా క్రియేట్ చేసుకుంటాయి. చూడండి నేను ఇప్పుడు సెంటర్ అలైన్ టెక్స్ట్ ప్రెస్ చేశాను. రైట్ చూసారా ఇప్పటి వరకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అలైన్ అయినటువంటి ఈ ప్యాసేజ్ కు సంబంధించినటువంటి వర్డ్స్ అన్ని కూడా సెంటర్ అలైన్మెంట్ టెక్స్ట్ కు అనుగుణంగా మనకు ఇక్కడ ఈ విధంగా రావడం జరిగింది. ఇప్పుడు నేను రైట్ అలైన్ టెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. రైట్ చూసారా ఇందులో ఉన్నటువంటి వర్డ్స్ అన్ని కూడా రైట్ అలైన్ టెక్స్ట్ కు అనుగుణంగా ఈ రైట్ సైడ్ కు అలైన్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే యాంకర్ పాయింట్ అనేది ఈ విధంగా ఇక్కడికి రావడం జరిగింది. ఫ్రెండ్స్ మనకు లెఫ్ట్ అలైన్ టెక్స్ట్ లో ఉన్నప్పుడు యాంకర్ పాయింట్ అనేది లెఫ్ట్ లో ఉంటుంది. అండ్ మనం ఎప్పుడైనా సరే ఫాంట్ సైజ్ ను ఇక్కడ ఇంక్రీజ్ చేసినప్పుడు ఇది యాంకర్ పాయింట్ ని బేస్ చేసుకొని ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ నేను లెఫ్ట్ అలైన్ టెక్స్ట్ తీసుకున్నాను. చూసారా లెఫ్ట్ అలైన్ టెక్స్ట్ చేయగానే ఈ విధంగా యాంకర్ పాయింట్ మిడిల్ లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ వర్డ్స్ అన్ని కూడా మిడిల్ లోకి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ నేను ఫాంట్ సైజ్ ని ఇంక్రీజ్ చేస్తాను. చూడండి యాంకర్ పాయింట్ ను బేస్ చేసుకొని ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ నేను రైట్ అలైన్ టెక్స్ట్ ను సెలెక్ట్ చేస్తున్నాను. చూసారా వర్డ్స్ అన్ని రైట్ సైడ్ కి రావడం, యాంకర్ పాయింట్ అనేది రైట్ లోకి రావడం. అండ్ నెక్స్ట్ నేను ఫాంట్ సైజ్ ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఈ విధంగా యాంకర్ పాయింట్ ని బేస్ చేసుకొని ఇంక్రీజ్ అవుతుంది. రైట్ ఓకేనా ఫ్రెండ్స్ చూసారా మనకు ఈ టెక్స్ట్ అలైన్మెంట్స్ అనేవి ఇక్కడ మనకు టైటిల్స్ ని అలైన్ చేసుకోవడానికి మనకి ఇవి ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే జస్టిఫై లాస్ట్ లెఫ్ట్, జస్టిఫై లాస్ట్ సెంటర్, జస్టిఫై అండ్ జస్టిఫై లాస్ట్ రైట్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఎనేబుల్ లో లేవు. కానీ మనకి వీటిని ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే ఇవి మనకు ఓన్లీ పారాగ్రాఫ్ టెక్స్ట్ లోనే ఎనేబుల్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రాపర్టీస్ లో ఇక్కడ టెక్స్ట్ లో ఈ టెక్స్ట్ కి ఆపోజిట్ లో ఒక బ్రెంచ్ ఐకాన్ ఉంది చూసారా. నేను దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నాకు ఇక్కడ టెక్స్ట్ ప్రాపర్టీస్ ఓపెన్ అయింది. ఈ టెక్స్ట్ ప్రాపర్టీస్ లో ప్రస్తుతం మనం వర్క్ చేస్తుంది ఇక్కడ పాయింట్ టెక్స్ట్ లో. ఒకవేళ మనం దీన్ని పారాగ్రాఫ్ టెక్స్ట్ కు చేంజ్ చేసి ఓకే చేసాం అనుకోండి నాకు ఇక్కడ రిమైనింగ్ ఉన్న అలైన్మెంట్స్ అన్ని కూడా వర్క్ చేయడం జరుగుతుంది. ఇది పారాగ్రాఫ్ టెక్స్ట్ లోనే వర్క్ చేస్తాయి. నేను మళ్ళీ పాయింట్ టెక్స్ట్ లోకి మార్చుకుంటున్నాను. పాయింట్ టెక్స్ట్ లోకి మార్చాను. ఓకే చేశాను. ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ పాయింట్ టెక్స్ట్ అండ్ పారాగ్రాఫ్ టెక్స్ట్ మీద ఆల్రెడీ ఒక క్లియర్ వీడియో చేశాను. చూడని వారు ఎవరైనా ఉంటే పైన కార్డ్స్ లో ఇస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే నాకు ఇక్కడ ట్రాకింగ్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రాకింగ్ ఎందుకు పనిచేస్తుందంటే ట్రాకింగ్ అనేది ఈ క్యారెక్టర్స్ అన్నింటిలో మధ్య కూడా ఈక్వల్ డిస్టెన్స్, ఈక్వల్ గ్యాప్ తీసుకురావడానికి పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఈ ట్రాకింగ్ తోని వీటన్నిటి మధ్య డిస్టెన్స్ చేంజ్ చేస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా నేను ట్రాకింగ్ ద్వారా ఈ టైటిల్లో అన్ని లెటర్స్ మధ్య కూడా ఈక్వల్ డిస్టెన్స్ ను, ఈక్వల్ గ్యాప్ ను ఈ విధంగా నేను తీసుకొని రావచ్చు.
ఫ్రెండ్స్ ఇది ట్రాకింగ్. ఈ ట్రాకింగ్ అనేది మనకు మెయిన్ గా విజిబిలిటీని అండ్ క్లియర్ అపియరెన్స్ కోసం వాడతాము. ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కెర్నింగ్ అని ఇవ్వడం జరిగింది. కెర్నింగ్ ఎందుకు వాడతామంటే ఫ్రెండ్స్ కోసారి మనం టైప్ చేసిన టెక్స్ట్ అనేది టెక్నికల్ గా కరెక్ట్ గా ఉంటుంది, కానీ కొన్ని లెటర్స్ మధ్యలో గ్యాప్ అనేది కరెక్ట్ గా కనిపించదు. ఏదైనా సినిమా టైటిల్ ని డిజైన్ చేస్తున్నప్పుడు గానీ, ఏదైనా బ్రాండ్ కి సంబంధించిన టైటిల్ ని మీరు డిజైన్ చేస్తున్నప్పుడు మనకు ఈ గ్యాప్ అనేది చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్లీ ఆ లెటర్స్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ను సెట్ చేయడానికి మనం ఇక్కడ కెర్నింగ్ ను వాడతాం. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ అవతార్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నాకు ఏ అండ్ వి కి మధ్యలో గ్యాప్ అనేది టెక్నికల్ గా ఇక్కడ కరెక్ట్ గా అనిపించినా కానీ ఏ అండ్ వి మధ్యలో గ్యాప్ అనేది నాకు ప్రాపర్ గా రాలేదనిపిస్తుంది. అలాంటప్పుడు నేను వీటి మధ్య గ్యాప్ ని ఏ విధంగా చేంజ్ చేసుకుంటానంటే ఫ్రెండ్స్, నేను కీబోర్డ్ లో టీ ప్రెస్ చేసి టైప్ టూల్ ను సెలెక్ట్ చేశాను. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు టైప్ టూల్ ను యూజ్ చేసి ఏ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఏ ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ చూసినట్లయితే కెర్నింగ్ అనేది ఇక్కడ ఎనేబుల్ అయింది. ఇప్పుడు నేను దీన్ని చేంజ్ చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, నేను ఎప్పుడైతే కెర్నింగ్ ని చేంజ్ చేస్తున్నానో నాకు ఇక్కడ ఏ అండ్ వి అనే 2 లెటర్స్ మధ్యలో గ్యాప్ అనేది ఈ విధంగా నేను చేంజ్ చేస్తున్నాను. చూసారా? ఓకేనా ఫ్రెండ్స్? రైట్. మెయిన్లీ మనం ఏదైనా ఒక బ్రాండ్ కి సంబంధించినటువంటి టైటిల్ ను మనం డిజైన్ చేస్తున్నప్పుడు మనకు ప్రొఫెషనల్ గా వాడటానికి ఇవి ఉపయోగపడతాయి మనకు. ఫ్రెండ్స్ నాకు ఇక్కడ నెక్స్ట్ ఏముందంటే లీడింగ్ ఉంది. ఇక్కడ లీడింగ్ ఏ విధంగా వాడతారంటే ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఇక్కడ 2 లైన్స్ ఆఫ్ టైటిల్ ఉంది. ఈ 2 లైన్స్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ను సెట్ చేయడానికి నాకు ఇక్కడ లీడింగ్ వర్క్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను లీడింగ్ సెలెక్ట్ చేశాను. చూసారా? నేను లీడింగ్ ను ఈ విధంగా వేరీ చేస్తూ నాకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ టెక్స్ట్ కి సంబంధించినటువంటి ఫిల్, స్ట్రోక్, బ్యాక్గ్రౌండ్, షాడో ఏ విధంగా చేంజ్ చేయొచ్చో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే అపియరెన్స్ ఉంది కదండి. ఈ అపియరెన్స్ లో ఫిల్ కలర్ ఇక్కడ మనకు ఇక్కడ వైట్ కలర్ లో సెలెక్ట్ చేసింది ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫిల్ కలర్ ను నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైతే ఇక్కడ ఈ కలర్ పికర్ లో కలర్ ను చేంజ్ చేస్తారో మనకి ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, అవతార్ ఫైర్ అండ్ యాష్ అనేది మనం ఈ విధంగా మనకు నచ్చిన విధంగా కలర్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. రైట్. చూసారా? ఈ విధంగా ఫిల్ కలర్ అనేది మనకు నచ్చిన విధంగా చేంజ్ చేసుకోవచ్చు. నేను దీన్ని ఓకే చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఫిల్ కలర్ అనేది ఈ విధంగా నేను చేంజ్ చేశాను. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫిల్ కలర్ బాక్స్ కి పక్కకు మనకు ఒక ఐ డ్రాపర్ ఇవ్వడం జరిగింది. ఇది ఎలా వాడతారో నేను చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఒక ఇమేజ్ ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇమేజ్ మీద నేను ఒకటి టెక్స్ట్ ను యాడ్ చేస్తున్నాను. టెక్స్ట్ ను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ నేను మళ్ళీ ఫిల్ కలర్ బాక్స్ దగ్గరకు వచ్చాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా, ఇక్కడ ఐ డ్రాపర్ ఉంది కదండి. ఇక్కడ ఐ డ్రాపర్ నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఐ డ్రాపర్ నేను మొదట ఇక్కడ ఈ ఇమేజ్ లో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లేసెస్ లో పెడుతున్నాను. అక్కడ ఆ ప్లేస్ కి సంబంధించిన కలర్ ని తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ లో నేను ఈ క్లౌడ్స్ దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వైట్ కలర్ ను ఇది గెయిన్ చేసుకుంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఇతని చేతిలో ఉన్నటువంటి కెమెరాని ఈ విధంగా చూస్తున్నాను. చూసారా? ఇది ఆ బ్లాక్ కలర్ ను గెయిన్ చేసుకుంది. ఐ డ్రాపర్ ను మనం ఎక్కడ పెడితే అక్కడ ఆ కలర్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇమేజ్ లో ఉన్నటువంటి ఏదైనా ఒక కలర్ ను సెలెక్ట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఐ డ్రాపర్ అనేది ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా నేను ఇప్పుడు ఫిల్ కలర్ చూపించాను కదండి. నెక్స్ట్ నేను స్ట్రోక్ చూపిస్తాను చూడండి. నేను ఇప్పుడు స్ట్రోక్ యాడ్ చేశాను. చూసారా? స్ట్రోక్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ టెక్స్ట్ యొక్క అపియరెన్స్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ స్ట్రోక్ ని ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ చేంజ్ చేయడం ద్వారా ఇంక్రీజ్ చేయవచ్చు లేదా డిక్రీజ్ చేయవచ్చు. డిక్రీజ్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది అండ్ మోర్ ఈ విధంగా ఇంక్రీజ్ చేసినప్పుడు వాల్యూను మనకి ఈ విధంగా నచ్చిన విధంగా మనకు మన టెక్స్ట్ కి అవసరమైన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ గా మనకి ఈ విధంగా అనిపిస్తే ఆ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ ఇక్కడ మనకు స్ట్రోక్ కి బిసైడ్ గానే మనకి ఇక్కడ బాక్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు అవుటర్ అని ఉంది కదా. ఇక్కడ స్ట్రోక్ అనేది ఆల్రెడీ అవుటర్ గా ఉంది. నేను దీన్ని ఇప్పుడు ఇన్నర్ చేస్తాను. చూడండి, ఈ విధంగా టెక్స్ట్ కు ఇన్సైడ్ గా స్ట్రోక్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. నేను ఇప్పుడు సెంటర్ పెడుతున్నాను. సెంటర్ పెట్టినప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ వాల్యూ చేంజ్ చేశాను. చూసారా? సెంటర్లో ఈ విధంగా అవుతుంది. నెక్స్ట్ నేను అవుటర్లోనే పెడుతున్నాను. రైట్. అవుటర్లో పెట్టి ఈ వాల్యూని కొద్దిగా తగ్గిస్తున్నాను. రైట్. ఫ్రెండ్స్ ఈ విధంగా స్ట్రోక్లో మనము ఈ స్ట్రోక్ వాల్యూని చేంజ్ చేసుకుంటూ ఇక్కడ అవుటర్, ఇన్నర్ అండ్ సెంటర్ ఈ 3 ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటూ మనకు నచ్చిన విధంగా టెక్స్ట్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ నేను ఎనేబుల్ చేశాను.
బ్యాక్‌గ్రౌండ్‌ను నేను ఇక్కడ ఎనేబుల్ చేసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఈ విధంగా ఉంది. నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఓకే చేశాను. రైట్ చూసారా? ఈ విధంగా మనకు బ్యాక్‌గ్రౌండ్ అనేది ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్‌గ్రౌండ్‌ని మళ్ళీ మనకు కస్టమైజ్ చేసుకునే ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొదట మనం చూసుకున్నట్లయితే ఒపాసిటీ ఉంది. ఇక్కడ ఒపాసిటీని నేను డిక్రీజ్ చేస్తున్నాను. రైట్ ఇంక్రీజ్ చేస్తున్నాను చూడండి. నాకు బ్యాక్‌గ్రౌండ్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ బ్యాక్‌గ్రౌండ్ సంబంధించిన సైజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ సైజుని నేను రైట్ ఈ విధంగా కొద్దిగా బాగుంటుంది అనుకుంటున్నాను. రైట్ ఇక్కడ వరకు చేశాను. నెక్స్ట్ నాకు ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అనేది రౌండెడ్ కార్నర్స్ ఉండాలనుకుంటున్నాను. దానికోసం నేను ఇక్కడ చూసారా ఇక్కడ నేను కార్నర్ రేడియస్‌ను 100% పెట్టాను. నాకు ఇక్కడ ఈ విధంగా వచ్చింది. కొద్దిగా బాగుందనిపిస్తుంది. ఈ విధంగా సెట్ చేశాను. నెక్స్ట్ నాకు ఇక్కడ షాడో ఇవ్వడం జరిగింది. ఈ షాడోని క్లిక్ చేశాను. ఈ షాడో కలర్‌ను నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం కలర్‌ను సెట్ చేస్తున్నాను. కలర్ ఏ విధంగా ఉండాలంటే ఈ విధంగా చూడండి ఇక్కడ నేను ఎప్పుడైతే ఇక్కడ యారోస్‌ని ఇక్కడ పైనుంచి కిందకి తీసుకొస్తున్నానో ఇక్కడ షాడో అనేది చూపిస్తుంది. ఏది నాకు బెస్ట్ ఏ కలర్ ఉంటుందో ఈ విధంగా నేను చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ షాడోని నేను సెలెక్ట్ చేస్తున్నాను. షాడోను ఈ కలర్‌ను సెలెక్ట్ చేసి ఓకే చేశాను. షాడో యొక్క ఒపాసిటీని నేను ఇక్కడ 100% పెట్టాను. షాడోను ఇక్కడ చూడండి. నేను షాడోను వేరీ చేస్తున్నప్పుడల్లా షాడో అనేది వేరీ అవుతుంది. ఇక్కడ చూడండి. చూస్తున్నారా? షాడో అనేది ఈ విధంగా వేరీ అవుతుంది. అండ్ నెక్స్ట్ షాడో యాంగిల్‌ను నేను చేంజ్ చేస్తాను చూడండి. చూసారా? షాడో యాంగిల్ అనేది నేను ఎట్లా చేంజ్ చేస్తున్నప్పుడు లెటర్స్ కి షాడో యాంగిల్ అనేది ఈ విధంగా వేరీ అవుతుంది. మనకి ఇక్కడ కన్వీనియంట్ గా ఉంటే అక్కడ మనకు చేంజ్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా అడ్జస్ట్ చేశాను. నెక్స్ట్ మనకి ఇక్కడ షాడోకి సంబంధించిన డిస్టెన్స్ ఉందండి. ఈ డిస్టెన్స్ ని మనకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. నేను డిస్టెన్స్ ని ఇక్కడ వరకు ఇక్కడ పెట్టి వదిలేస్తున్నాను. ఎందుకంటే కొద్దిగా బాగుందనిపిస్తుంది ఇక్కడ. కాబట్టి నేను డిస్టెన్స్‌ని ఇక్కడ పెట్టాను. అండ్ నెక్స్ట్ సైజ్‌ను ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. సైజ్‌ని ఈ విధంగా పెట్టాను. రైట్. ఈ విధంగా టెక్స్ట్‌కి సంబంధించిన షాడో అనేది ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చివర్లో అలైన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని ఇవ్వడం జరిగింది కదండి. ఇందులో మనకు అలైన్ గురించి చెప్తాను చూడండి. మొదట నాకు ఇక్కడ అలైన్ లెఫ్ట్ అని ఇవ్వడం జరిగింది. దీన్ని నేను ప్రెస్ చేస్తున్నాను. చూసారా? నేను ప్రెస్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఈ టెక్స్ట్ లేయర్ మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ కి వెళ్ళడం జరిగింది. అంటే మనకు మొదట్లో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు లెఫ్ట్ అలైన్ టెక్స్ట్ ఉంది కదండి. ఇది మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ కి రావడం, రైట్ అలైన్ టెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు రైట్ సైడ్ రావడం జరుగుతుంది. కానీ మనకి ఇక్కడ అలైన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ లో అలైన్ లెఫ్ట్ అని క్లిక్ చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి వర్డ్స్ అనేవి లెఫ్ట్ సైడ్ కి రావడం జరగదండి. ఈ టోటల్ టెక్స్ట్ లేయర్ కూడా లెఫ్ట్ సైడ్ కి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు నేను అలైన్ రైట్ క్లిక్ చేస్తున్నాను చూడండి. చూసారా? ఇక్కడ మనకు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఉన్నటువంటి వర్డ్స్ ఆ వర్డ్స్ యొక్క ప్లేస్‌ని ఏమాత్రం చేంజ్ చేసుకోవటం లేదు. అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఈ యాంకర్ పాయింట్ అనేది చేంజ్ కావట్లేదు. చూసారా? యాంకర్ పాయింట్ అనేది ఇక్కడనే ఉంది. అండ్ నెక్స్ట్ మనకు అలైన్ సెంటర్ హారిజాంటల్లీ ఈ విధంగా ఉంది. అండ్ నెక్స్ట్ అలైన్ టాప్ ఈ విధంగా రావడం జరిగింది. అండ్ అలైన్డ్ సెంటర్ వర్టికల్లీ ఈ విధంగా. అండ్ అలైన్ బాటమ్ ఈ విధంగా. ఫ్రెండ్స్ ఇందులో ఏమవుతుందంటే ఈ అలైన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ కు సంబంధించిన అలైన్ లో మనకు టోటల్ టెక్స్ట్ లేయర్ అనేది ఈ వీడియో ఫ్రేమ్ కు మనం ఇచ్చిన విధంగా లెఫ్ట్ గాని రైట్ గాని టాప్ గాని బాటమ్ గాని టోటల్ టెక్స్ట్ లేయర్ ని మూవ్ చేస్తుంది. కానీ మనకు ఇక్కడ చూసినట్లయితే ఈ టెక్స్ట్ కి సంబంధించినటువంటి ఈ అలైన్మెంట్స్ లో టెక్స్ట్ అనేది ఆ అలైన్మెంట్ అనేది లెఫ్ట్ సైడ్ కి చేంజ్ కావడం అట్ ద సేమ్ టైం యాంకర్ పాయింట్ కూడా చేంజ్ కావడం జరుగుతుంది. రైట్ ఫ్రెండ్స్, ఇక ఇది ఈ వీడియో అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.